గవర్నమెంట్ నడిచేది 3 థింగ్స్ మీద. ఒకటి లిక్కర్ మీద, ఒకటి వచ్చేసి మనకి ట్రాన్స్‌పోర్ట్ మీద, ఇంకోటి రియల్ ఎస్టేట్. కానీ రెండిటికంటే కూడా ఎక్కువ శాసించేది రియల్ ఎస్టేటే. రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీ. ప్రపంచంలోనే హైయెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చే ఇండస్ట్రీలో అగ్రికల్చర్ తర్వాత రియల్ ఎస్టేటే ఉంది ఇయాల. సో రియల్ ఎస్టేట్‌లో ఏంది లక్షల కోట్లలో ట్రాన్సాక్షన్. అంటే ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక డ్రీమ్ ఏముంటదంటే డాక్టర్ అయినా, లాయర్ అయినా, టీచర్ అయినా వీళ్ళు అల్టిమేట్‌గా ఎక్కడ రావాలి తిరిగి మళ్ళీ రియల్ ఎస్టేట్ దగ్గరికి రావాలి. సో ప్రతి ఒక్కరి డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసే బిజినెస్ కాబట్టి దీంట్లో కొంచెం ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది అట్లా. సో వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. కానీ ఇక్కడ ఇంకో భ్రమ కూడా ఏముంటుందంటే అంత ఈజీ కూడా కాదు, అంత హార్డ్ కూడా కాదు. సో దాంది ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ సిస్టమేటిక్గా ప్రొసీజర్ని ఫాలో అయితే డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో మా గురువు నాకేమనంటే మీకు నెలకి 50,000 కావాలా 50,000 సంపాదించవచ్చు, 5 లక్షలు కావాలా 5 లక్షలు సంపాదించవచ్చు, 5 కోట్లు కావాలా 5 కోట్లు సంపాదించవచ్చు. అంటే మీకు ఎంత కావాలో అంత సంపాదించుకోగలిగే ఏకైక ఇండస్ట్రీ భూమి మీద ఉందంటే దట్ ఈస్ సేల్స్ అండ్ మార్కెటింగ్. ఆ సేల్స్ అండ్ మార్కెటింగ్లో కూడా రియల్ ఎస్టేట్లో ఎక్కువ డబ్బులు ఉంది అన్నాడు.